అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 24 రివ్యూకి స్వాగతం. సో బిగ్ బాస్ గారు ఫైనల్లీ మీరు ఎంతగానో పొటెన్షియల్ ఉంది 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 అని చూపిస్తున్న మన కళ్యాణ్ గారు పొటెన్షియల్ ఎపిసోడ్ వచ్చింది. సో టుడేస్ ఎపిసోడ్ ఈస్ డెడికేటెడ్ టు పవన్ కళ్యాణ్. సో ఈరోజు మొత్తం ఆటలన్నీ ఎరగదీసి పక్కన పాడేశారు అసలు. సో చూద్దాం, అక్కడి వరకు వెళ్దాం. ముందు ఏం జరిగింది అంటే మన ఇమాన్యుయల్ ఏమో సుమన్ గారు చేసిన నామినేషన్ మనం ఎలా డిస్కస్ చేసుకున్నాం, వాళ్ళు కూడా ఆయన ఇంకా అసలు ఆయన నచ్చింది అన్ని చెప్పేసి అసలు కాల్ చేస్తున్నాడు. ఆ పాయింట్లు ఈ పాయింట్లు అన్నీ చెప్పేస్తున్నారు. అసలు రెండోసారి నామినేట్ చేయమన్నా మొత్తం అందరినీ వచ్చి ఇంకో రౌండ్ వేసుకునేలా ఉన్నారని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ కొంచెం కామెడీగా చేసి చూపించారు. మనకు కూడా అదే అనిపించింది. ఆయన ఆయన మనసులో ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాయన్నీ ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు ఎవరితో, పెద్దగా బాండింగ్ అవి లేవన్నారు కదా, నాకు ఏమేమి అబ్జర్వ్ చేశానో అన్నీ నేను ఈరోజు చెప్పేస్తా. అంటే ఒక చిన్నపిల్లోడు నేను నేర్చుకున్నవన్నీ ఇప్పుడు చూపించేయాలి, నేను ఆ టాలెంట్స్ అన్ని ప్రజెంట్ చేసేయాలి అన్న ఒక కైండ్ ఆఫ్ అది ఉంటుంది కదా. సో అది సుమన్ గారు చూపించారు మనకి ఈ నామినేషన్స్లో అన్నట్టు చెప్పారు. సో మనం మాట్లాడుకుందే తర్వాత మనకి ఈరోజు మన సంజన గారు మళ్ళీ మన ఆవిడ దొంగతనాల పర్వం స్టార్ట్ చేస్తారు. సో ఈసారి ఫుడ్ తీసుకెళ్ళి ఫ్లోరా గారికి ఇచ్చారు. ఫ్లోరా గారు తీసుకెళ్ళి కప్బోర్డ్లో పెట్టి శ్రీజాకి చెప్పారు. సో ఆ కనెక్షన్ ఏంటి అనేది మనకు తెలియాలి. మేబీ వాళ్ళు శ్రీజాకి అది చాలా ఇష్టం అని చెప్పి ఏమైనా సైడ్ వేసి శ్రీజ కోసం తీసుకొచ్చి ఇచ్చారా, ఎందుకంటే ఫ్లోరా గారు ఓనరే, మన సంజన గారు కూడా ఓనరే. ఆ ఫుడ్ తినలేనిది ఎవరంటే శ్రీజ. సో శ్రీజాకి అది వాళ్ళు ఏమైనా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారా అనేది మోస్ట్లీ అదే అయ్యి ఉంటుంది. సో దీన్ని దొంగతనంగా కన్సిడర్ చేస్తారా, ఫుడ్ దొంగతనాలని ఏం చూపిస్తాంలే, ఏం దొంగతనం అంటాంలే అని చెప్పేసి దాన్ని ఏమన్నా సైడ్ చేస్తారా అనేది ఇది బయటకు వచ్చినప్పుడు, ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు మనం చూడాలి. కానీ సంజన గారు మళ్ళీ షీ స్టార్టెడ్, కానీ గుడ్ కాజే కాబట్టి మనం ఇచ్చినాడు. కానీ ఆవిడేమైనా పర్సనల్స్ దొంగలించినప్పుడు మాత్రం వీ షుడ్ పాయింట్ అవుట్. ఫుడ్ కాబట్టి ఇంకా దాన్ని మనం పెద్ద చేయాల్సిందే లేదు. కానీ సంజన గారు ఈరోజు బాగా గట్టిగా అన్నది మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ సానుభూతి చూపించారు మన హరీష్ గారి మీద. అయ్యో పాపం అండి, ఒక్కళ్ళే అయిపోయారండి, ఎవరితో మాట్లాడట్లేదండి, ఇలా అయితే ఎలాగండి అని చెప్పేసి మన భరణి గారికి చెప్తే, భరణి గారు వచ్చి 10 మంది ఉన్నప్పుడు ఒకళ్ళు ఒంటరిగా అయిపోతే అది వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ తప్పు కాదండి, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో అది వాళ్ళ తప్పే, వాళ్ళు తెచ్చుకున్న ఒంటరితనమే అని చెప్పేసి అనగానే సంజన గారు ఎస్ నేను చాలా ట్రై చేశాను కానీ అవ్వట్లేదు అని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళి మన మాస్క్ మ్యాన్ మన హరీష్ గారితో కూర్చొని చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి, మనం అన్ని సార్ట్ అవుట్ చేసుకుందాం అనగానే మన హరీష్ గారు ఇంకా తెలివైన కదా ఆయన, మీరు అన్న మాటలన్నీ వెనక్కి తీసుకోండి అని చెప్పేసి అనేటప్పటికి మన సంజన గారు ఇంకా డబల్, మీరు నానక ప్రేమతో సినిమా చూస్తే అది ఉంటుంది చూడండి, అది ఓపెన్ చేసినప్పుడు దాంట్లో సిల్వర్ గోల్డ్ అన్న ఆ గేమ్ ఉంటుంది చూడండి, అలాగా తెలివినోడు వాళ్ళ మీద తెలివినోడికి సో ఆ గేమ్ నడిచింది. సో హరీష్ గారు తెలివిగా వచ్చి మీరు మాటలు వెనక్కి తీసుకోండి అనగానే మన సంజన గారు ఇంకా తెలివైనవారు కాబట్టి మేము నాతో మాట్లాడకపోయినా పర్లేదండి, మీరు మాత్రం కొంచెం హ్యాపీగా ఉండండి అని చెప్పేసి నేనైతే మాటలు తీసుకొని, అంటే ఇండైరెక్ట్గా అదే అన్నారు, నేను మిమ్మల్ని అన్న ఒక్క మాట కూడా నేను వెనక్కి తీసుకోను, మీరు ఎలా నేను అదే దానికి స్టిక్ అవుతున్నాను, కానీ మీరు కొంచెం హ్యాపీగా ఉండండి అని చెప్పేసి లాస్ట్లో ఒక తోక అంటించేసి ఇంక వెళ్ళిపోయారు. ఆవిడ కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా హరీష్ గారు షెట్ మంచి ఛాన్స్ ఇది మిస్ అయిపోయానని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతున్నారు. మార్నింగ్ ఇంకోటి ఏం జరిగిందంటే మన సుమన్ గారు వచ్చి ఆయన క్లీనింగ్ అది చూసుకుంటున్నట్టున్నారు. ఆయన హరీష్ గారి దగ్గరికి వచ్చి అక్కడెక్కడో మిర్రర్ ఆ చుట్టూ ఉన్నది కొంచెం క్లీన్గా ఉండాలంట కదండి అని చెప్పేసి అనగానే, ఎవరు చెప్పారు అసలు మీకు, ఎవరు చెప్పారు? హరీష్ గారికి కోపం వచ్చింది. నేను క్లీన్ చేసిన ప్లేస్ బాగాలేదని ఎవరు చెప్పారండి మీకు అనగానే ఆయన మన ఫ్లోరా గారు చెప్పారండి అంటే, నిన్న నామినేషన్ నుంచి ఆవిడకి నాకు సెట్ అవ్వట్లేదు, ఆవిడే చేస్తారులేండి, ఆవిడే ఇలాంటివన్నీ చేసి మనుషులకి పుల్లలు పెట్టేది ఆవిడేలేండి అని చెప్పేసి ఆయన కూడా నాకు తెలుసండి ఆవిడే చెప్తారని చెప్పి అనగానే సుమన్ గారు వీళ్ళతో నాకు ఎందుకు వచ్చిందిలే, చెప్పేశాను కదండి మీరు చేసేస్తారు కదండి అనగానే హరీష్ గారు నేను చేసేస్తానండి అనగానే, చాలు ఇది చాలు, నా పని అయితే చాలు, నీతో నేను ఏం మాట్లాడాలనుకోవట్లేదు అని చెప్పి ఒక చిన్న నవ్వించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో అక్కడ ఫ్లోరా గారితో అది సంజన గారితో ఇది అన్నీ జరుగుతున్న తర్వాత మన ఫ్లోరా అండ్ సంజన గారు కూర్చుని డిస్కస్ చేసుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ, ఆవిడ ఏదో ఫ్లోరా గారికి హెయిర్ కలర్ ఏదో వేసుకుంటూ ఆవిడ ఆ మాటలు ఆవిడకి తెలుగు వచ్చి అంటారు, కానీ ఆ మాటలు మాట్లాడే విధానం నాకు అసలు ఎంత నవ్వు వచ్చింది అంటే హరీష్ గారు చాలా కష్టం, ఆయన వెళ్ళిపోతే మంచిది, ఆయన పంపించేస్తే మంచిది, ఈ గేమ్కి ఏదైనా వేస్ట్గా ఒక కంటెస్టెంట్ ఉన్నారంటే అది హరీష్ గారు అంట. అసలు ఆవిడ మాట్లాడుతుంది ఆవిడకైనా అర్థం అవుతుందా, అది హరీష్ గారికి తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారని. అయినా సంజన గారు ఎవరికి భయపడరు అనుకోండి, కానీ మన జనాలకైనా భయపడాలి కదా. మరి ఒక మనిషిని ఈ గేమ్లో వేస్ట్గా ఇవ్వడానికి కూర్చున్నాడంటే హరీష్ గారు అని చెప్పేసి అంత డైరెక్ట్గా అనేస్తే మనం ఏమనుకుంటామనైనా భయం ఉండాలి కదా, ఆ భయం కూడా లేకుండా అలా మాట్లాడేస్తున్నారు. కానీ
అదేలేండి ఆవిడ మీదకి హరీష్ గారు వచ్చి ఏమంటారు రివర్స్ సైకాలజీ ప్లే చేసి ఏదో ఆవిడని ఏదో ఆ, ఊబిలోకి దింపేద్దామని ప్లాన్ వేశారు అన్నదేదో ఆవిడ అక్కడ ఉన్న ఉక్రోషం ఇక్కడ తీర్చేసుకున్నారు. సో రేపు పొద్దున్న హరీష్ గారికి ఈ ఫుటేజ్ చూపించండి బిగ్ బాస్. ఇదే కట్ చేసి మీరు ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అన్న ఆ డైలాగ్ని స్టార్ట్ చేసి అదంతా చూపించండి. హరీష్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నాకు కూడా దొరికింది ఇంక ఈ వీక్ అంతా ఆడేసుకుంటాయి సంజన గారితో అని చెప్పి ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇవి మనకి జరిగిన చిన్న చిన్న 2 స్కిట్స్ చేశారు మన ఇమాన్యుల్ తనుజ గారు. ఆ, ఇంట్లో ఇంకా ఏదో ఒకటి ప్లాన్ చేసి నేను సీరియల్ యాక్టింగ్ చేస్తూ ఉంటాను, మళ్ళీ నా యాక్టింగ్ స్కిల్స్ ఎక్కడ పాడైపోతాయి లేకపోతే ఎక్కడ నేను మర్చిపోతాను అని చెప్పేసి రోజుకి ఏదో ఒక స్కిట్ చేసుకుందాం మనకి వైబ్ సెట్ అవుతుంది కదా అని చెప్పి ప్రతి కార్నర్లో ఏదో ఒక స్కిట్ స్టార్ట్ చేసేస్తున్నారు. మన ఇమాన్యుల్ కూడా ఇంకా నాకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి ఆయన కూడా అల్లుకుపోతున్నాడు. సో అలా 2 స్కిట్స్ చేశారు. అవి ఫిల్లర్స్ నేను పక్కన పెట్టేసాను, మీరు ఎంజాయ్ చేయండి ఎపిసోడ్లు చూసి. తర్వాత ఇప్పుడు మెయిన్ మన టాస్క్లు స్టార్ట్ అవుతుంది. టాస్క్లు స్టార్ట్ అయినప్పుడు నిన్న ఎవరైతే ముగ్గురు కింద 4 టీమ్స్ ఉన్నాయో వాటిలో లీడర్స్ని పిలిచి ఏమన్నారంటే మీరు నిన్న మీ టీంలో ఉన్న ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని రీటైన్ చేసుకోండి, అంటే ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు అని చెప్పేసి అనగానే ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత మన బిగ్ బాస్ ఏమన్నారంటే మీరు బాగానే సెలెక్ట్ చేసుకున్నారు, కానీ నేను ఏం చేస్తానంటే నేను ఎవరెవరు నామినేషన్లో చాలా గట్టిగా కొట్టేసుకున్నారో వాళ్ళందరినీ నేను ఒక టీంలో పెట్టేస్తానమాట, మీకు తెలిసిందే కదా, అలా చేయకపోతే నేను బిగ్ బాస్ని కాదు కదా అని చెప్పేసి ఆయన వెంటనే ఏం చేశారు, మన ఎవరెవరు గట్టి కొట్టుకున్నారు శ్రీజ అండ్ దివ్య కొట్టుకున్నారు వాళ్ళిద్దరిని ఒక టీంలో పెట్టేశారు. తర్వాత రాము అండ్ సంజన గారు కొట్టుకున్నారు వాళ్ళిద్దరిని ఒక టీంలో పెట్టేశారు. తర్వాత మన తనుజ అండ్ హరీష్ గారిని బాగా గొడవ పడిపోయారని చెప్పేసి వాళ్ళిద్దరిని టీంలో పెట్టేశారు. అలాగ ఆయన సమన్యాయం చేశారనమాట. టీమ్ ఫామ్ బాండింగ్ ఫామ్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మొదలెట్టండి మీరు ముందు నుంచి అని చెప్పేసి అలా టీమ్స్ ఫామ్ చేస్తారు. వాళ్ళు కూడా ఇంక సర్లే రోజు ఉండేదే కదా అని చెప్పేసి సరే నెక్స్ట్ ఏంటి బిగ్ బాస్ అని అన్నారు. దీంట్లో మన బిగ్ బాస్కి ఏంటంటే ఆయన చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునే రోజులు లేకపోతే షటిల్ ఆడుకునే రోజులు గుర్తొచ్చినట్టున్నాయి. చెట్ల మీదుగా కాకులు ఇరుక్కుపోయినా లేకపోతే మన ఇంటి మీద బాల్ ఇరుక్కుపోయినా మనం ఒక చిన్న గడకర తెచ్చుకొని కొడుతూ ఉంటాం చూడండి, వచ్చిందా బాల్ కింద పడిందా లేకపోతే షటిల్ కాక్ కింద పడిందా అని చెప్పి అరుస్తూ ఉంటాం చూడండి, సేమ్ అదే గేమ్. వాళ్ళు ఏంటంటే పెద్ద బాస్కెట్ బాల్స్ పెట్టేసి ఇంకా అదే గేమ్ ఆడించేశారు. ఆ గేమ్ ఆడించేసి ఏమన్నారంటే ఆ బాల్ కింద నేను చెప్పిన రంగు బాలే కొట్టాలి మీరు, అది కింద పడాలి, అది కింద పడినప్పుడు ఏ టీం వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ బాస్కెట్లో వేసుకుంటారో అది కౌంట్ అవుతుంది. లాస్ట్లో ఎవరి బాస్కెట్లో తక్కువ ఉంటే వాళ్ళు ఆ రౌండ్లో ఎలిమినేట్ అయిపోతారు అన్నారు. అసలు ఈ గేమ్ అసలు కళ్యాణ్ సింగిల్ హ్యాండెడ్ ఆడేశాడు. అసలు మీరు బిగ్ బాస్ మీరు మధ్యలో గేమ్ ఆపేయాల్సింది, మరి ఇది 1 సైడెడ్ గేమ్ అయిపోయిందని చెప్పి ఏదో కొంచెం ట్వీక్ చేయాల్సింది. లాస్ట్లో చేశారనుకోండి, కానీ అది కూడా పెద్ద ఎక్కడ ఏమంటారు ఎఫెక్ట్ చూపించినట్టు ఏమనిపించలేదు. ఎందుకంటే ఒక సైడ్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ చాలా ఫాస్ట్ ఉన్నాడు, అసలు బాల్ పట్టుకోగానే అసలు రగ్బీ ఏదో ఇంటర్నేషనల్ రగ్బీ ప్లేయర్ లాగా అసలు సందులో గొంతుల్లో దూరుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు అక్కడి నుంచి ఇమాన్యుల్ మొత్తం ఏదో నేను పట్టుకున్నారా నేను ఆపారా అని చెప్పేసి ఒక 3-4 పట్టేసుకుని అందరూ గట్టిగా ఒక ఏదో 4-5 దారాలు నాటేసేసుకుని కూర్చుంటే ఇమాన్యుల్ ఇంక ఈయన అసలు మధ్యలో దూరుకుంటూ బాల్ వేస్తారు. అసలు ఈరోజు మాత్రం ఈ గేమ్ అసలు సూపర్ ఆడేశారు కళ్యాణ్. అండ్ లాస్ట్ ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవ్వడం, లాస్ట్కి కళ్యాణ్ వాళ్ళ టీం గెలిచేశారు, రెడ్ టీం గెలిచారు. కానీ మధ్యలో కొంచెం చిన్న ఇష్యూ ఏం జరిగింది అంటే ఫస్ట్ రౌండ్ అవ్వగానే అంటే ముందే డిసైడ్ అయిందంటే ఎవరైతే బాల్స్ని కొడుతున్నారో ఎవరు డిఫెండ్ చేస్తున్నారు ఎవరు బాల్ చేస్తున్నారో అవన్నీ మీరు రోల్స్ ఫిక్స్ చేసేసుకోండి, గేమ్కి అదే ఇంకా ఫిక్స్డ్ అదే అలాగే ఆడాలి అని చెప్పి అన్నట్టున్నారు. తర్వాత మళ్ళీ ఎవరో పవన్ దగ్గరకు వచ్చి ఎవరో కొంచెం మాకు మార్చుకోవాలని ఉంది మేము మార్చుకోవచ్చా అనేది అడిగేటప్పటికి మన శ్రీజ గారికి కోపం వచ్చింది. అలా ఎలా అంటావు నువ్వు, అసలు పవన్ వచ్చి అడుగుతాడు మార్చుకుంటారేమో అని చెప్పి అడగగానే శ్రీజ కోపం, అలా ఎలా అంటావు, అలా కుదరదు, ఇప్పుడు మాకు బాగానే నడుస్తుంది, మేము బాల్స్ తీసుకెళ్ళి వేయగలుగుతున్నాం, మా గేమ్ బాగానే నడుస్తుంది కాబట్టి మేము అలా ఒప్పుకోము, అవన్నీ తూచు, ఎవరైతే ఆడలేకపోతున్నారో వాళ్ళు వెంటనే బయటకు వెళ్ళిపోవాలి, మేము అలాంటి లగ్జరీస్ ఇవ్వము ఎవరికి అని చెప్పేసి శ్రీజ ఫుల్ రేజ్ అయిపోగానే పవన్ కూడా ఎందుకంత కంగారు పడుతున్నావు, లేదు నేను జస్ట్ అడిగాను అంతే అనగానే సరే అలా అడక్కు మళ్ళీ నెక్స్ట్ టైం చాలా కోపం వస్తుంది అని చెప్పేసి అనగానే దివ్య గారు కూడా కింద నుంచి ఏంటి పవన్ ప్రతిసారి నువ్వు గేమ్ కన్నావు కదా ప్రతి లెవెల్కి ఏంటిది నాకు అని చెప్పేసి అనగానే పవన్ కూడా సర్లే వెళ్తా నాకు ఎందుకు అని చెప్పేసి పవన్ కూడా సరే కానివ్వండి ఎలా ఆడుతున్నారో అలాగే ఆడమన్నాడు. ఆడమనగానే ఓకే గేమ్ అలా నడుస్తుంది. ఇందులో ఈ గేమ్ అది చెప్పినట్టు 1 సైడెడ్గా ఇంకా కళ్యాణ్ గెలిచారు. కళ్యాణ్ని బిగ్ బాస్ వచ్చి మీకు ఏం కావాలో కోరుకోండి అని చెప్పి 4 పవర్ కార్డ్స్ పెట్టారు.
4 పవర్ కార్డ్స్లో ఏదో ఒక పవర్ కార్డ్ తీసుకోండి. సో పవర్ కార్డ్స్లో మనకున్న ఆప్షన్స్ ఏంటంటే కంటెండర్, సో కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఒకటి, మన కిక్అవుట్ అంటే ఈ 4 టీంలు అయినాయి కదా, 4 టీంలో ఏదైనా టీంని నీకు నచ్చకపోతే, మీకు మరి కాంపిటీషన్గా అనిపిస్తే తీసి పక్కన పడేయండి, తర్వాత చూసుకుందాం ఏది జరుగుతుంది అని చెప్పేసి ఒక కార్డ్ ఇచ్చారు. తర్వాత మటన్కి మాత్రం స్పెసిఫిక్గా ఒక కార్డ్ ఇచ్చారు, అండ్ లగ్జరీ ఫుడ్ అని ఇచ్చారు. సో లగ్జరీ ఫుడ్ తీసుకుంటే దాంట్లో మటన్ ఉంటుందో లేదో నాకు క్లారిటీ లేదు, ఎందుకంటే అది సపరేట్గా పెట్టారు కాబట్టి. సో జనాలందరూ మటన్ తీసుకుంటే ఎక్కడ మిస్ అయిపోతాం అని ఏం తీసుకుంటారో చూద్దాం, రేపొద్దున ఏం తీసుకుంటారో. ఇప్పటికి మాత్రం ఫస్ట్ దాంట్లో మన కళ్యాణ్కి చెప్పి, కళ్యాణ్ ఏమన్నారంటే నువ్వు ఇంకెవరితోనో డిస్కస్ చేయకు, నువ్వే కెప్టెన్, నువ్వే తీసుకోవాలి, అది ఎవరికి ఇవ్వాలో కూడా నీకే ఇస్తాను, నేను కంటెండర్ తీసుకుంటాను సార్ అన్నాడు. కంటెండర్ తీసుకోగానే అందరూ అరే అదేంట్రా మటన్ కానీ ఏదైనా తీసుకుంటే బాగుండేది కదా అనుకుని ఉన్నారు మనసులో. కానీ కంటెంట్ తీసుకుని కెప్టెన్ మీరు మీ టీంలో ఎవరికైనా ఇవ్వాలనుకున్నా అంటే అందరూ డిస్కస్ అయ్యి, మన ఫ్లోరా గారు ముందే తెలిసిందే కదా, మన ఫ్లోరా గారు వచ్చి నేను మీ ఇద్దరికి సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో అన్నారు. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఒకరినొకరు చూసుకుని కొంపదీసి ఈవిడికి ఏమైనా ఇస్తామనుకుంటున్నారేంటి ఈవిడా అని చెప్పి మనసులో అనుకుని ఉంటారు, కానీ ఆవిడ మొహమ్మద్ చెప్తే బాగోదు కదా అని చెప్పి వాళ్ళు కూడా అవును మేడం మీరు చాలా మంచి వాళ్ళు మేడం, మీ హృదయం చాలా పెద్దది మేడం అని చెప్పేసి వాళ్ళు కూడా వీళ్ళు డిస్కస్ చేసుకుని నువ్వా నేను అనుకుంటే, ఇమాన్యుయల్ ఏమో సర్లే ఒకసారి నేను కెప్టెన్సీ అంతవరకు వెళ్ళాను కదా సరే, కానీ నువ్వు కనపడట్లేదు అంటున్నారు కదా అని చెప్పి ఏదో డిస్కషన్ చేసుకుని లాస్ట్కి ఇంకా కళ్యాణ్ ఒప్పించి కళ్యాణ్ తీసేసుకున్నాడు. సో ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ ఫర్ దిస్ వీక్ ఇస్ కళ్యాణ్. గేమ్ కూడా చాలా బాగా ఆడారు. సో తర్వాత గ్యాప్ వచ్చింది, గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా బిగ్ బాస్ ఆలోచించాడు ఇంకేం పెట్టాలబ్బా, ఇంకేం జరగాలి, ఏం చేద్దాం, సరే చిన్నప్పుడు టైర్లు ఆడుకునే వాళ్ళం కదా, ఆ టైర్లు యూస్ చేసి ఏదో చేసేద్దాం అని చెప్పేసి ఆ టైర్లు తీసుకొచ్చేసి 2 రంగులు పూసేసి ఒక సైడ్ ఉంటే ఒక టీం విన్, ఇంకో సైడ్ ఉంటే ఇంకో టీం విన్ అని చెప్పేసి పెట్టేశారు. పెట్టగానే ఇంకా ఇప్పుడు అందరూ ఫుల్ జోష్ మీద వచ్చి సరే ఏం చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు బిగ్ బాస్ ఇద్దరే ఆడాలనగానే ఇందాక వరకేమో హరీష్ గారు ఫస్ట్ టాస్క్ అవగానే హరీష్ గారు నా వేళ్ళు బాగాలేదు కానీ అసలు ఈ గేమ్ ఆడాల్సింది, అసలు సూపర్ ఫన్, నాకే నచ్చట్లేదు, నా మీద అసలు మామూలుగా ఉండేది కాదు అని చెప్పేసి అనుకున్నారు. నెక్స్ట్ గేమ్ లేదు ఈ గేమ్ నేను ఎలాగైనా ఆడాలని చెప్పేసి ఆయనను వాళ్ళ టీం నుంచి ఆయన రీతు గారు వచ్చేసారు. మళ్ళీ గ్రీన్ టీం నుంచి ఏమో మన శ్రీజ అండ్ దివ్య వచ్చారు ఫస్ట్ రౌండ్లో. వచ్చేసి ఇంకా తిరగేయడమే కదా మొత్తం. ఫస్ట్ హరీష్ గారు ఆయన అథ్లెటిజం, ఆయన చిన్నప్పుడు నేర్చుకున్న రన్నింగ్ అంతా యూస్ చేసేసి మొత్తం అన్ని కింద వేసేసి ఒక ఆల్ కలర్ ఉండేలాగా ముందు అన్ని కింద పెట్టేసి తర్వాత వీళ్ళు వచ్చేసి ఇంక గట్టిగా పట్టేసుకున్నారు, ఇంకా బజర్ నొక్కేంత వరకు ఇంక వదలొద్దు అని చెప్పి చాలా ట్రై చేశారు. శ్రీజ కూడా చాలా ట్రై చేసింది, కానీ అక్కడ విజిబుల్గా తెలుస్తుంది శ్రీజ అండ్ రీతు ఫైట్లో రీతు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, అండ్ మన హరీష్ గారు అండ్ దివ్య గారి ఫైట్లో హరీష్ గారు కూడా చాలా స్ట్రాంగ్ హోల్డ్తోనే ఉన్నారు. మధ్యలో కొంచెం దివ్య కొంచెం అరవడం, మీరు చూసుకుని పట్టుకోండి ఆ మాట్లాడడం కొంచెం ఫస్ట్ నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. ఎందుకు అది అర్థమవుతుంది కానీ మరి వర్బల్గా చెప్పేస్తున్నారు, ఆడియన్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అలా మాట్లాడితే, అలా ఎందుకు ఓ గేమ్లో ఎందుకు అలా మాట్లాడడం అని అనిపించింది నాకు. కానీ ఆ గేమ్ అయిన తర్వాత దివ్య చెప్పిన క్లారిఫికేషన్ కూడా నాకు చాలా నచ్చింది. దివ్య మీరు మాత్రం అలా ఆ ఇంటెన్షన్తో ఏం పట్టుకోలేదండి, నాకు ఏంటంటే అలా జరుగుతున్నప్పుడు నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది, అది జనరల్ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అలా జరుగుతుంది, సో అందుకే నేను అన్నాను, మీరైతే అలా ఏం పట్టుకోలేదని చెప్పి తర్వాత క్లారిటీ ఇచ్చారు. సో అది కొంచెం మెచ్యూర్గా అనిపించింది, దివ్య మాత్రం కొంచెం మెచ్యూర్గా డీల్ చేశారు ఆ సిచ్యువేషన్ని. ఎందుకంటే అది అలాగే క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అసలు ఆ క్లారిఫికేషన్ లేకుండా దివ్య ఒకవేళ సైలెంట్గా ఉండిపోయినా, లేకపోతే ఆ డిస్కషన్ జరగకుండా ఆ డిస్కషన్లో ఏమైనా హీటెడ్ అయిపోయి దాన్ని ఇంకా వేరే రకంగా ఏమైనా పోర్ట్రే చేసినా అది చాలా పెద్ద ఇష్యూ, అది చాలా పెద్ద ఇష్యూ అది. కానీ అక్కడ దివ్య ఉమెన్ కార్డ్ ఆడలేదు, సో వీ షుడ్ అప్రిషియేట్ హర్ ఫర్ దట్. కానీ ఆ గేమ్లో కొంచెం వన్ టైమ్స్ 2 టైమ్స్ ఓకే, కానీ అది అన్నో అనేది కొంచెం చూడాల్సింది. సో ఓకే, గేమ్లో నడుస్తూ ఉంటుంది అండ్ హీట్ ఆఫ్ ది మూమెంట్లో హ్యాపెన్స్. సో అక్కడ ఆ గేమ్లో ఇంకా అలా పట్టేసుకుని ఉండి మన హరీష్ అండ్ రీతు ఫస్ట్ రౌండ్ గెలిచేస్తారు. నెక్స్ట్ రౌండ్లో మన కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, మన సంజన గారు అండ్ రాము వచ్చారు.
అండ్ సంజన గారిని, అమ్మ నువ్వు రా అమ్మ, నేను హగ్ చేసుకుంటే చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాను అమ్మ అని చెప్పేసి మన ఇమాన్యుయల్స్ గేమ్ స్టార్ట్ అవగానే హగ్ చేసేసుకుని ఇంకా అలా కింద పడుకుని పోయారు అంతే. పడుకుని అమ్మ నువ్వు నిద్రపో అమ్మ, నువ్వు చాలా వీక్గా చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు, గేమ్ అయిన తర్వాత నేను లేపుతానులే అమ్మ అని చెప్పేసి అనగానే మన సంజన గారు ఏంట్రా నువ్వు ఇలా పట్టేసుకున్నావు ఏంట్రా, అమ్మని రా వదలరా గేమ్ ఆడుకుంటా అని చెప్పేసి అంటుంటే ఇమాన్యుయల్ తమ్ముడే ప్యాకెట్ అని చెప్పి చాలా గట్టిగా పట్టుకున్నారు. అండ్ మన కళ్యాణ్ అండ్ రామ్లో కళ్యాణ్ తెలిసిందిగా ఫుల్ ఈ గేమ్ కూడా అసలు కళ్యాణ్ సూపర్ ఆడేశాడు, అసలు ఫుల్ ఫాస్ట్గా మొత్తం అన్ని తిప్పేసి ఇంకా రాముని పట్టుకుని కూర్చున్నారు. సో ఈ రౌండ్లో కూడా మన కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ గెలిచేశారు. ఇమాన్యుయల్ కళ్యాణ్ అండ్ అక్కడి నుంచి హరీష్ అండ్ రీతుకి లాస్ట్ రౌండ్ పడాలి. ఇందులో మన బిగ్ బాస్ వచ్చేయమంటారంటే ఇదైతే చాలా ఈజీగా అయిపోతుందమ్మా, మీరు ఎవడైతే ఫస్ట్ తిప్పుతున్నాడో ఆ టీం వెళ్ళి వేరే టీంని గట్టిగా పట్టేసుకొని ఇంకా వాళ్ళని కదలనివ్వకుండా చేస్తుంటే గేమ్ అయిపోతుంది. అలా కాదు, మనం ఈ గేమ్ని చాలా ఏమంటారు కొంచెంసేపు నడుపుదాం, చాలా ఇంట్రెస్టింగ్గా చేద్దాం అని ఏం చేశారంటే ఒక్కొక్కరే రావాలి ఈసారి చెరో టీం నుంచి వచ్చి వాళ్ళు తిప్పుతూనే ఉండాలి, అసలు ఆపోజిట్ పర్సన్ని పట్టుకోకూడదు, వాళ్ళని ఆపడానికి ట్రై చేయకూడదు, ఫిజికల్గా జస్ట్ టైర్స్ తిప్పడానికి ట్రై చేయాలి అన్నారు. టైర్స్ తిప్పడానికి ట్రై చేయాలనగానే ఫస్ట్ సైట్లో నాకు ఏమనిపించింది అంటే హరీష్ గారు అంతసేపు దాన్ని ఏమంటారు తను చాలా స్టామినా కావాలి కాబట్టి చాలా కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది, ఆయన కూడా గేమ్స్ ఆడి స్పోర్ట్స్ ఆడి అనుకుని ఆయన అంత కాంపిటీషన్ ఇవ్వలేరేమో. ఎందుకంటే తను కళ్యాణ్ తను ఆర్మీలో ఉన్నారు, సో తనకు ఆ ఫిట్నెస్ ట్రైనింగ్ డిసిప్లిన్ ఎంతో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ స్టామినా ఉంటుంది, ఎక్కువసేపు కళ్యాణ్ ఆడేయగలడు, సో ఈజీ అయిపోతుంది అనుకున్నా. కానీ హరీష్ గారు కూడా చాలా బాగా ఫైట్ ఇచ్చారు. ఆయన ఎక్కడ గేమ్ని స్లో చేయాలి అనేది ఆయన అక్కడ స్లో చేశారు. తర్వాత ఆయన టాక్టిక్స్ యూస్ చేశారు, డిఫరెంట్ టాక్టిక్స్ వాడారు, ట్రై చేశారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కళ్యాణ్ వాజ్ లిటిల్ క్విక్కర్, అంటే కొంచెం ఆయనతో పోల్చుకుంటే ఈయన కొంచెం స్టామినా అండ్ క్విక్గా ఉన్నారు కాబట్టి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ నాట్ అంటే వన్ సైడెడ్గా అయితే నడవలేదు, లాస్ట్ రౌండ్ చాలా బాగా నడిచింది. బట్ కళ్యాణ్ టుక్ ద ట్రోఫీ. సో కళ్యాణ్ మళ్ళీ గెలిచారు ఫర్ దేర్ టీమ్. అండ్ కళ్యాణ్ ఈసారి గెలిచి బిగ్ బాస్ అడగగానే ఏంటంటే బిగ్ బాస్ని కిక్అవుట్ అంటే ఏంటి చెప్పండి నాకు ముందు, నేను వెంటనే ఇప్పుడు కిక్అవుట్ తీసుకుని ఎవరైనా తన్నేయాలా ఆ ఆప్షన్ అయితే చెప్పండి నేను తన్నేస్తాను అనగానే బిగ్ బాస్ అదే నువ్వు అనుకుంది కరెక్టే తమ్ముడు, కమాన్ ఏది తీసుకుని తన్నే ఎవరు ఒకళ్ళు అనగానే ఎలా ఒకసారి చూసుకుని ఎవరున్నారు ఇక్కడ బాగా ఆడేవాళ్ళంటే కొంచెం శ్రీజ, భరణి గారు అండ్ దివ్య కొంచెం స్ట్రాంగ్ టీం అనిపించి వాళ్ళని తీసేస్తున్నా అని చెప్పేసి కిక్అవుట్ కార్డ్ తీసుకుని వాళ్ళని కిక్అవుట్ చేస్తారు. సో ఇప్పుడు అక్కడతో మన సెకండ్ కార్డ్ కూడా వెళ్ళిపోయింది. సో 2 కార్డ్స్ కళ్యాణ్ వాళ్ళ టీమే గెలుచుకున్నారు. అండ్ 2 కార్డ్స్ నాకు తెలిసి 4 కార్డ్స్ వాళ్ళే గెలిచేస్తారేమో ఈ స్పీడ్ చూస్తుంటే. నెక్స్ట్ మనకి ఏమైనా కొంచెం లక్ బేస్డ్ కానీ కొంచెం మెంటల్ ప్లస్ లక్ అలాంటి గేమ్స్ ఏమైనా వస్తే ఏదైనా కొంచెం రిజల్ట్ మారచ్చేమో. కానీ స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మన కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు సరిపోతున్నారు. ఫ్లోరా గారు అసలు ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళిద్దరు గేమ్ అంతా ఆడేస్తున్నారు. సో టుడే కళ్యాణ్ థమ్స్అప్. ఈ రోజు వరకు మన బిగ్ బాస్ కూడా ఏమంటారు రోజు వెయిట్ చేసినందుకు న్యాయం చేశారు, గేమ్ బాగా ఆడారు. సో చూద్దాం ఇప్పుడు వరకు మనకి ఏమంటారు ఆ టాప్ లిస్ట్లో పైన ఉన్న వాళ్ళలో కళ్యాణ్ లేడ్లే, కళ్యాణ్ సైడ్ వేసేయచ్చు, కళ్యాణ్ ఏం కలపడట్లేదు అని చెప్పేసి మనం అనుకున్నా. ఈరోజు కొంచెం ఆ పొటెన్షియల్తో తను లేదు నేను కూడా గేమ్లో ఉన్నాను, నేను కూడా ఆడుతున్నాను, నాకు కూడా పొటెన్షియల్ ఉంది, నేను కూడా చేయగలను అనేది అనిపించింది. సో గుడ్ జాబ్. సో అక్కడతో ఆ టాస్క్ సెండ్ చేసేసి సో అలా అయింది. సో ఈరోజు మన స్పెషల్ మెన్షన్స్ వచ్చి మన రీతు గారు అండ్ కెప్టెన్ గారు. కెప్టెన్ గారి క్వీన్ని నేను, బెస్ట్ ఫ్రెండ్ని నేను, నన్ను ఎవరు ఏం చేస్తారని చెప్పేసి కెప్టెన్ పక్కనే నిద్రపోయారు. రీతు నిద్రపోవడం చూసి మన పవన్ గారు కూడా చిన్న నాప్ వేయగానే మన బిగ్ బాస్ దొరికారు, మీరు ఇద్దరు ఒకే చోట దొరికారు, ఇప్పుడు బాగుంటుంది అని చెప్పి వెంటనే కుక్కలు మురిగించేటప్పటికి ఇంకా కెప్టెనే పడుకున్నాడు, మేము కూడా పడుకుంటాం అని చెప్పి అందరం మొదలెట్టి ఫన్ కింద స్టార్ట్ అయింది. కానీ దానికి ఏం పనిష్మెంట్ అనేది మీరు చూపించినట్లేరు బిగ్ బాస్, దానికి ఏంటి పనిష్మెంట్ అనేది చెప్పండి. ప్లస్ వీళ్ళు కూర్చుని 2/3 ఇయర్ గేమ్లు ఆడేసుకుంటున్నారు. మీరు మామూలుగా అయితే అసలే వీళ్ళు కూర్చుని గేమ్స్ ఆడుకోవడం మీరు ఎప్పుడూ ఏమంటారు యాక్సెప్ట్ చేసేవారు కాదు ముందు సీజన్స్లో. కానీ వీళ్ళు కూర్చుని 2/3 ఇయర్ గేమ్స్ ఆడేసుకున్నారు అంటే వాళ్ళు ఏదో సీక్రెట్స్ చెప్పేస్తారు, అది నేను క్యాప్చర్ చేసేసి ఇప్పుడు నా కంటెంట్కి వాడేసుకుంటానని చెప్పేసి మీరు అక్కడి నుంచి ప్లాన్ వేసుకుని ఈ గేమ్ మాత్రం వదిలేశారు కదా. సర్లేండి, ఇంకా మీ కంటెంట్ మీరు చూసుకుంటారు కాబట్టి నేనేమని చెప్పడానికి.
సో అదనమాట. సో ట్రూత్ ఆర్ డేర్లో ఎవరు లవ్ స్టోరీలు, ఎవరు విడిపోయిన బంధాలు, ఎవరు దేవదాసు, ఎవరు పార్వతి అన్నట్టు ఏవో డిస్కస్లు చేసుకున్నారు. సో అవి మీరు ఎపిసోడ్లో చూసుంటారు కాబట్టి ఎంజాయ్ దట్, దాన్ని ఏమంటారు, అసలు ఆ సెగ్మెంట్ ఎంజాయ్ చేయండి అలాగా. అదనమాట. ఈరోజు మాత్రం పెద్ద మేజర్ ఇష్యూస్ ఏం లేవు. ఓ దివ్య అండ్ హరీష్ గారితో కొంచెం మేజర్ ఇష్యూ అయ్యేది, కానీ దే సెటిల్డ్ ఇట్ అవుట్. అండ్ మన సంజన గారు మాట్లాడిన మాటలు హరీష్ గారికి ఇంకా తెలియదు కాబట్టి ఇంకా అది ఇంకా పెద్ద వాల్కనో పేలకుండా ఇంకా మిగిలి ఉంది. అండ్ ఆ పొట్లంలో పెట్టిన పులిహోర శ్రీజాకి ఇచ్చింది దొంగతనం కింద కన్సిడర్ అవుతుందా లేదా అనేది మనం రేపు చూడాలి. సో అదనమాట. ఏదైనా మిస్ అయిన అనిపిస్తే మీరు కమెంట్లో చెప్పండి, మనం డిస్కస్ చేసుకుందాం. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టిల్ టుమారో. బాయ్.